ముందు మన మంత్ర విచారణ బుక్ ఉంది కదా, దీంట్లో ఉన్నదే చెప్పుకుందాం రెండు మాటలు. ఫస్ట్ మంత్ర జపం అంటే జపానికి ధ్యానానికి రిలేషన్ అన్నమాట. ఒకదానికొకటి అనుబంధంగా ఉంటుంది. జపమే ధ్యానంలోకి తీసుకువెళ్తుంది మనల్ని. జపం అనేటువంటిది మనల్ని ధ్యానం వైపు ముందుకు తీసుకువెళ్తుంది అనమాట. ఎలా తీసుకువెళ్తుంది అనేటువంటిది మనం ఒకసారి గుర్తు చేసుకునేటువంటిది ప్రయత్నం చేద్దాం. ఓకే, స్టార్ట్ చేస్తాం. ఓకే. దయతల సద్గురు మహారాజుకు జై. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ దక్షిణామూర్తి సమారంభం శ్రీ శివరామదీక్షిత మధ్యమాం శ్రీ బుర్హానార్య పర్యంతం వందే శ్రీ సత్యయాఖ్య గురు పరంపరాం. దయతల సద్గురు మహారాజుకు జై. ఆధ్యాత్మిక మార్గంలో మనం మోక్షము అనేటువంటి లక్ష్యాన్ని చేరుకోవడం కోసం మనకు అనేకమైనటువంటి సాధనలు చెప్పారు. అయితే ఈ సాధనల్లో ఏ సాధన ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది అనేటువంటిది ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు మీకు. అలాగే ఎవరికి ఏ సాధన సరిపోతుంది అనేది కూడా ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. ఎవరికి వాళ్ళకే అర్థమవుతుందన్నమాట. నాకు ఈ సాధన అయితే సరిపోతుందని చెప్పి ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. అందరికీ అన్ని రకాల సాధనలు సరిపోవన్నమాట. అంటే ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, చేసే సాధనాన్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే గత జన్మ కర్మఫలాన్ని బట్టి, గత జన్మ వాసన అంటారు. గత జన్మలో మనం ఏవైతే చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి వాసన ఏదైతే ఉన్నదో ఆ వాసన ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు అటువైపే అట్రాక్ట్ అవుతారు. ఆ సాధన చేయటం కోసం ఇష్టం పడతారు, ఆ సాధన చేయటం కోసం ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొంతమందికి పూజలు చేయటం ఇష్టం. పూజ చేస్తే మోక్షం వస్తుందా? కొంతమందికి స్మరణ చేస్తారు, కొంతమంది జపం చేస్తారు, కొంతమంది తపస్సు చేస్తారు, కొంతమంది తీర్థాటనాలకు వెళ్తారు. ఇవన్నీ మరి మోక్షం వస్తుందా వీటికి అంటే మోక్షాన్ని పొందటానికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఇవి కూడా ప్రయత్నాలు అంతే. అంటే అవి మోక్షాన్ని డైరెక్ట్గా ఇవ్వకపోయినా కానీ మనం మోక్షాన్ని పొందటానికి అవి ఎంతో కొంత మనకి సహాయ కారణంగా ఉంటాయి, సపోర్ట్గా ఉంటాయి. మనకి కొంతమంది ఏమని చెప్తారంటే, మనకు తెలిసిందే ఒక శ్లోకం మనం చెప్పుకోవచ్చు. సాధూనాం దర్శనం పుణ్యం, సంభాషణం పాపనాశనం, స్పర్శనం కోటి తీర్థంచ, వందనం మోక్షదాయకం అని చెప్పారు. సరే, ఒక వరుడు అటో ఇటో కొంతమంది రకరకాలుగా చెప్తారనుకో శ్లోకం. ఇప్పుడు సాధువును దర్శిస్తేనే పుణ్యం వస్తుంది అన్నారు. వస్తుందా? సంభాషణం పాపనాశనం, సంభాషిస్తే అంటే సాధువులతో మాట్లాడితేనే పాపం పోతుందా? సాధువులను స్పృశిస్తేనే పాపాలు పోతాయా? కోటి తీర్థాలలో స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక సాధుమూర్తిని స్పృశిస్తే మనకు కోటి తీర్థాలలో స్నానం చేసినటువంటి పుణ్యం వస్తుంది అని చెప్పారు. లాస్ట్లో ఒక మాట అన్నారు, వందనం మోక్షదాయకం అన్నారు. అంటే వందనం అంటే ఏంటి? నమస్కరించడం. వందనం అంటే నమస్కారం చేయడం. అమరేశ్వరరావు గారు, నమస్కారం చేస్తే మోక్షం వస్తుందా? నమస్కారం చేస్తే మోక్షం వస్తుందా? రాదేమో అని అనుకుంటాం, రాదేమో. మరి రాకపోతే వాళ్ళు వస్తుందని ఎందుకు చెబుతారు? చెప్పినైనా పొరపాటు పడ్డట్టేగా అమ్మ. ఇప్పుడు మోక్షం రాదని అంటే చెప్పినైనా పొరపాటు పడ్డట్టేగా. అంటే చెప్పినైనా తెలియక చెప్పుంటాడా? అయితే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఏదైనా అయి ఉండొచ్చు. ఉండొచ్చేమో. మనం చేసే నమస్కార పద్ధతి కాకుండా వేరే ఇంకేమైనా పద్ధతి ఉందేమో. ఆయన చెప్పిన పద్ధతిలో నమస్కారం చేస్తే ఏమైనా మోక్షం వస్తేమో. అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి కదా. నమస్కారం చేస్తే మోక్షం రాదు మనం అనేది కాదు. ఎందుకంటే ఆ కోణంలో ఆలోచించినప్పుడు ఆయన చెప్పిన పద్ధతిలో నమస్కారం చేస్తే మోక్షం రావచ్చు. ఆయన చెప్పిన పద్ధతిలో నమస్కారం చేస్తే రావచ్చేమో అంటాం. మరి ఎట్లా చేస్తే మోక్షం రావచ్చు అంటారు చెప్పండి. ఇప్పుడు మనకు తెలిసిన నమస్కారాలు చాలా చెబుతాం కదా.
కొంతమంది ద్వాదశ నమస్కారాలు అంటారు, లేకపోతే జయగురు అంటారు, సాష్టాంగ నమస్కారం అంటారు, సాష్టాంగ ప్రణిపాతి అని రకరకాలు చెప్తూ ఉంటారు అమ్మ. మరి ఎలాంటి నమస్కారం చేస్తే మోక్షం రావచ్చు అంటారు? అంటే నమస్కారం అంటే ఏంటమ్మా? సరెండర్ అవటం. తనువు, మనసు, ధనము, తెలివి సర్వస్వాన్ని గురువు గారికి సమర్పించి చేసే నమస్కారం ఏదైతే ఉన్నదో అది మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అంటే ఉన్నది సమర్పించటం. ఉన్నది సమర్పించటమే నమస్కారంలో ఉండేటువంటి ఇంటెన్షన్. ఉన్నది సమర్పించి శరణాగతి చెందితే, సర్వస్వ శరణాగతి చెందితే మోక్షం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మోక్షం అంటే ఇక ఏ బంధంలో మనం ఇరుక్కోకుండా ఉంటాం. బంధాలకు మూలమైనటువంటిది ఏదైతే ఉన్నదో, మన యొక్క బంధాలన్నిటికీ, దుఃఖాలన్నిటికీ మూలమైనటువంటి ఆ తెలివి ఏదైతే ఉన్నదో, ఆ మూల మాయ లేకపోతే మూల ఎరుక ఏదైతే ఉన్నదో దాన్ని మనం గురువుగారికి సమర్పిస్తే ఇంకా మోక్షమేగమ్మ. అలా సమర్పించడం అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏదో ఒకటి ఉంటుందన్నమాట. ఇలా మనకు అనేకమైనటువంటి సాధనలు మన ఋషులు మనకు సూచించారు, అంటే మోక్షాన్ని పొందటం. అయితే మోక్షాన్ని పొందడం కోసం ఋషులు చెప్పినటువంటి సాధనలో ఒక అత్యంత సులువైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, తేలికైనటువంటిది జపం. జపం అనేటువంటిది మనకు మోక్షాన్ని పొందేటువంటి వాళ్లకు చాలా ఉపకరిస్తుంది అని చెప్పారు. ఎంతవరకు ఉపకరిస్తుంది అనేటువంటిది మనం ఒకసారి ఇప్పుడు రివ్యూ చేద్దాం. మోక్షానికి జపం అనేటువంటిది ఎన్ని మెట్లు ఎక్కించగలుగుద్ది, ఈ జపం అనేటువంటిది ఎన్ని మెట్లు మనల్ని ఎక్కించగలుగుద్ది అనేటువంటిది ఒక్కసారి మనం రివ్యూ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. జపస్తు సర్వధర్మేభ్యః పరమో ధర్మ ఉచ్యతే అహింసాయా చ భూతానాం జపయజ్ఞః ప్రవర్తతే. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ధర్మాలలో జపమే శ్రేష్టమైనటువంటి ధర్మము అని చెప్పారు. ఎందుకు అంటే జపయజ్ఞంలో హింసకు తావులేదు. జపం చేసేటువంటి దాంట్లో ఉండేటువంటి ఫ్లెక్సింగ్ ఏంటంటే ఎవరిని హింసించే పరిస్థితి రాదనమాట. ఎవరిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి రాదు. ఒకటి ఫస్ట్ ఫండమెంటల్ చెప్పారు. జపం చేసేటువంటి వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టరు, ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యేటువంటిది కాదు కాబట్టి ఎవరికి ఇబ్బంది కలిగించదు. ఇది ఫస్ట్ ఫండమెంటల్ చెప్పారు. రెండోది, జపం చేసేదానికి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. దీనికోసం మనం ఫైనాన్షియల్గా రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం రాదు. ఓకే, ఈ రెండు ఉపయోగాలు అయితే కనపడుతుంది. ఒకరిని ఎవరిని హింసించం అంటే అహింసా పద్ధతిగా జపం చేసేటువంటి అవకాశం ఉంటుంది. రెండోది, రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. రెండో మనిషితో పని లేదు, రూపాయి ఖర్చు పెట్టాల్సినటువంటి పని లేదు. మరి ఏం కావాలా జపం చేయాలంటే? మనకు జపం చేయాలంటే ఏం కావాలంటే రెండు కావాలి. ఒకటి శ్రద్ధ, రెండు సమయం. ఏముండాలా జపం చేయాలంటే? ఒకటి శ్రద్ధ ఉండాలా, రెండోది ఇది ఉండాలన్నమాట, సమయం ఉండాలన్నమాట. ఇవి రెండు ఉంటే ఖచ్చితంగా మనం జపం చేయగలుగుతాం. ఎంతో కొంత మనకు ఉపయోగం అనేటువంటిది ఉంటుంది. అయితే జపం ఎలా చేయాలి అంటే, జపం చేయటానికి 3 స్టేజెస్ చెప్పారు. జపం చేయటానికి ఎన్ని చెప్పారు స్టేజెస్? 3. ఒకటి వాచిక జపం, 2 ఉపాంశిక జపం, ఉపాంశ జపం అంటారు, 3వది మానసిక జపం. ఇవి స్టేజెస్ అనమాట. ఇప్పుడు మనం ఎవరైనా కానీ ఫస్ట్ లెవెల్ ఏంటంటే వాచిక జపం. వాళ్ళకి ఎట్లా అంటే అమ్మ, వాళ్ళు మంత్రం చదివితే వాళ్ళకి వినపడాలి. వాళ్ళు చదివే మంత్రం వాళ్ళకి వినపడితే వాళ్ళకి నిద్ర రాదు. ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట. వాళ్ళు చదివేది వాళ్ళకి వినపడలేదనుకోమ్మా, ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి. అంటే పెదవులు కదిలించి సౌండ్ అవుట్పుట్ ఇచ్చి వాళ్ళ మంత్రం వాళ్ళే వినుకుంటూ జపం చేస్తారు. అలాంటి జపాలు చేసేటువంటి వాళ్ళు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఓకే, ఇది వాచిక జపం. దీనికంటే బెస్ట్ ఏంటంటే ఉపాంశ జపం. ఉపాంశ జపం ఏంటంటే పెదాలు కదులుతాయి కానీ శబ్దం రాదు. పెదాలు అయితే కదులుతాయి కానీ శబ్దం అనేటువంటిది బయటికి రాదు. ఇంకా 3వది మానసిక జపం అన్నారు. మానసిక జపం అనేటువంటిది ఏంటంటే మనసులోనే జపం చేయటం. మనసులో జపం చేసేప్పుడు పెదాలు కదలు, ప్రాణం యొక్క కదలిక కూడా తగ్గుద్ది. ఫ్రీక్వెన్సీ ఫాస్ట్నెస్ తగ్గుద్ది.
మనసులో జపం చేయటం వల్ల ఏమవుద్దంటే ప్రాణశక్తి లెవెల్స్ పెరుగుతాయి. ఎవరైతే మానసిక జపం చేస్తారో వాళ్ళకి, మానసిక జపం చేసేటువంటి వాళ్ళకి ఈ యొక్క ప్రాణశక్తి లెవెల్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. మానసిక జపం చేసేటువంటి వాళ్ళకి ప్రశాంతత కూడా ఏర్పడుతుంది. వాళ్ళు హ్యాపీగా ఆనందంగా ఉండగలుగుతారు. దీన్నే మంత్ర ధ్యానం అని కూడా అంటారు. మానసిక జపాన్ని ఏమంటారంటే మంత్ర ధ్యానం అంటారు. మంత్రాన్ని వాళ్ళు జపించటం కాదు, ధ్యానం చేస్తారు. మంత్ర ధ్యానానికి మంత్ర జపానికి ఉన్నటువంటి వేరియేషన్ గుర్తించమట. లెర్నింగ్ స్టార్టింగ్లో ఎట్లా ఉంటుందంటే మనం మనసులో మంత్రం చదువుతుంటాం, పెదాలు కదిలించం, ఏం లేవు, మనసులోనే మంత్రం చదువుతూ ఉంటాం. కొంతకాలం పోయిన తర్వాత మనసులో కూడా మంత్రం డిస్ప్లే అవుతుంటే సాక్షిగా చూస్తూ ఉంటాడు. ఇంకా చదవటం లేదు, అక్కడ చదవటం కూడా లేదు. మంత్రం డిస్ప్లే అవుతుంటుంది, సాక్షిగా భావన మాత్రంగా ఉంటాడు. భావన మాత్రంగా ఆ యొక్క మంత్రాన్ని వీక్షిస్తూ మంత్ర భావనతో జీవిస్తాడు. మంత్రం తప్ప వేరే థాట్, వేరే ఆలోచన అనేటువంటిది వాళ్లకు ఉండదు. అయితే ఇది ఒకేసారి సాధ్యమయ్యేటువంటిది కాదు. మన ఋషులు ఏం చేశారంటే ధ్యానం చేయటానికి ఇది ఒక మెట్టు అని చెప్పారు. మంత్ర జపం అనేటువంటిది ఒక మెట్టు. ధ్యానం అనేటువంటి పైకి మెట్టు ఎక్కటానికి మధ్యలో ఒక మెట్టు వేశారనమాట. దీనికి ఎట్లా ఎగ్జాంపుల్ చెప్తారంటే, ఒక ఆయన నిల్చున్నాడు అనుకోమ్మా, నిల్చున్న ఆయన పడుకోవాలనుకో, శంకరం గారు ఒక ఆయన నిల్చున్న ఆయన పడుకోవాలనుకోండి, పడుకోవాలంటే డైరెక్ట్ పడుకోగలడా, కూర్చొని పడుకోవాలా? అమరేశ్వరరావు గారు, ఒకవేళ ఎవరైనా నిల్చున్న వ్యక్తి కూర్చోకుండా నేను పడుకుంటా అని అన్నారనుకోండి, నేను పడుకుంటా అన్నానుకోండి, పడుకోవచ్చు, నిల్చున్న ఆయన కూడా పడుకోవచ్చు. కాకపోతే వెనక పిల్లోస్ కానీ ఇవన్నీ పెట్టాలన్నమాట. డైరెక్ట్ ఇలా పడుకుంటారు కదా, అది కొంచెం డిస్టర్బెన్స్ అనమాట. అందుకే అంటే సింప్లిఫై చేయటం కోసం నిల్చున్న వ్యక్తి పడుకోవటం కోసం మిడిల్ స్టెప్ ఒకటి తీసుకున్నారు. మిడిల్ స్టెప్ అంటే మధ్యలో కూర్చోవటం అనేటువంటి ప్రక్రియ ఒకటి ఏర్పాటు చేశారు మనుషులు. దాన్నే ఉపదేశం అన్నారు, మంత్రోపదేశం అన్నారు. మంత్రోపదేశం అనేటువంటిది ఏంటంటే ధ్యానం చేయాలనుకునేటువంటి వాళ్ళకి మిడిల్ స్టాప్ అన్నమాట. అర్థమైందమ్మా? ఒక సాధకుడు మంత్ర అనుష్ఠానానికి ధ్యానం చేయాలనుకున్నప్పుడు మంత్ర అనుష్ఠానం ద్వారా వెళ్ళిన వాళ్ళు ఈజీగా సక్సెస్ అవుతారు. మంత్ర అనుష్ఠానం లేకుండా ధ్యానం చేయాలంటే నిల్చున్న వాళ్ళు పడుకుంటే ఎలా ఇబ్బంది ఉంటుందో అలాగే ఉంటుంది అని చెప్పారు. ఎందుకంటే మనసు చలిస్తూ ఉంటుంది, నిరంతరం మనసు అవిచ్ఛిన్నంగా చలిస్తూ ఉంటుంది. చలించడానికి మూల కారణం ఏంటంటే గత జన్మల యొక్క కర్మఫలాలు. గత జన్మల యొక్క కర్మఫలాల యొక్క వాసనలు లోపల గర్భీకృతంగా ఉన్నప్పుడు మనం మంత్రానుష్ఠానం ధ్యానం చేయడానికి కూర్చుంటే అవన్నీ గుర్తుకొస్తుంటాయి. చాలామంది ధ్యానం చేయడానికి కూర్చుంటారు, వాళ్ళకి ఏంటంటే ధ్యానం చేయడానికి కూర్చోంలోనే ఏమొస్తుంది, గత జన్మలో ఉన్నటువంటి వాసనలు ఏవైతేమని అవన్నీ ఒకసారి అవుట్పుట్ వస్తాయి. అదే కదా, ఇప్పుడు వాటర్ ట్యాంక్లో ఇట్లా ట్యాప్ తిప్పారమ్మా, ట్యాప్ తిప్పే మురికి నీళ్ళు వస్తున్నాయి. ఇదేంది మురికి నీళ్ళు వస్తున్నాయని చెప్పి ఇసిరేసిండు, గ్లాసు ఇసిరేసిండు, ఇంకో గ్లాస్ పెట్టిండు, ఇంకో గ్లాస్ పెడితే కూడా మళ్ళీ మురికి నీళ్ళే వస్తున్నాయి. ఈ మురికి నీళ్ళు వస్తున్నాయని మళ్ళీ ఈ గ్లాస్ ఇసిరేసిండు, ఇది ఇసిరేసిండు, మళ్ళీ ఇంకో గ్లాస్ పెట్టండి. తర్వాత ఆ ట్యాంకు తెచ్చినోడు ఉంటాడు కదా, మంచినీళ్ళు ట్యాంక్ నింపినోడు, వాడిని పిలిచిండు అనమాట. ఏరా మరి నేను మంచినీళ్ళు పట్టమన్నా కదా, ట్యాంక్కి కడిగి పెట్టినవా అన్నాడు. అది 2 సంవత్సరాల నుంచి బయటికి తీయలేదు, ఆ వాటర్ ట్యాంక్ 2 సంవత్సరాల నుంచి బయటికి తీయలేదు, నీళ్లు పట్టి పెట్టిండు అనమాట వాడికి. 2 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మురికి మొత్తం దాంట్లోనే ఉంది. ఇప్పుడు ట్యాప్ తిప్పితే దాంట్లో మురికి నీళ్ళు ఉంటే ఏమొస్తాయి, మనం దాంట్లో ఏ నీళ్ళు నింపుంచితే అవే వస్తాయి అవుట్పుట్, అవునా కాదా? అప్పుడు ఏం చేయాలి, ముందు ట్యాంకీ క్లీన్ చేసుకోవాలి. ట్యాంకీ క్లీన్ చేసుకొని ట్యాప్ తిప్పితే మంచి నీళ్ళు వస్తాయి. ట్యాంకీ క్లీన్ చేసుకోవాలి, ట్యాంక్ ఎక్కడుందో తెలిస్తేగా. ఇప్పుడు అసలు ట్యాంక్ అనేది ఒకటి ఉందని, అందులో నుంచి నీళ్ళు వస్తున్నాయని మన వాటర్ ట్యాంకుల గురించి అయితే తెలుసు. ఇప్పుడు మనసులోకి సంకల్పాలు వస్తున్నాయను, అసలు మనసు అనేటువంటిది ఒక ట్యాప్ అనుకొని ఈ మనసు అనేటువంటి ట్యాప్లో నుంచి వచ్చేటువంటి సంకల్పాలు, దానికి అసలు ట్యాంక్ యాడ్ ఉందో కనుక్కోవాలి కదా.
ట్యాప్ తిప్పుతున్నాడు తప్ప దాని ట్యాంక్ ఎక్కడుందో తెలియట్లేదు కదా. ఎంతమందికి తెలుసమ్మా? సంకల్పాలు మనసులోకి ఎక్కడి నుంచి ప్రవేశిస్తూ ఉన్నాయి అనేటువంటిది ఎంతమందికి తెలుస్తుంది? తెలియదు. ధ్యానం చేయడానికి కళ్ళు మూసుకోంలోనే ఏవేవో గుర్తొస్తున్నాయి. ఒక ఆయనకి నెగిటివ్ గుర్తొచ్చినాయి, ఒక ఆయన ధ్యానం చేయడానికి నెగిటివ్ విషయాలు గుర్తొచ్చినాయి. నెగిటివ్ విషయాలు గుర్తొస్తే నేను మంచోడిని కాదు, అందుకే నాకు చెడ్డవి గుర్తొస్తున్నాయి, ఇది నా వల్ల అయ్యేది కాదు. నేను గుళ్ళో కూర్చున్న ధ్యానం చేయడానికి, నేను టైం మొత్తం సెట్ చేసుకొని తిరుపతి వచ్చి మరి ఇక్కడ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ధ్యానం చేద్దామని కూర్చుంటే, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూర్చొని ధ్యానం చేసినా కానీ నాకు ఇలాంటి థాట్సే వస్తున్నాయి, నేను మంచోడిని కాదు, ఇక నుంచి ధ్యానం చేయను అన్నాడు. అది కరెక్టా? ఎందుకంటే నువ్వు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ట్యాంక్ క్లీన్ చేసుకొని లేదు కదా. ఈ ట్యాంకీనే అక్కడ కూడా తీసుకొని నేను వేరే కొత్త ట్యాంకీ తీసుకెళ్ళినవా? ఈ ట్యాంకీనే తీసుకొని అక్కడ పెట్టి తిప్పితే ఆ ట్యాంకులో ఉన్నాయే అవుట్పుట్ వస్తున్నాయి. ఇప్పుడు మనం ధ్యానం చేసేవాళ్ళు ప్యూరిఫై అవ్వాలంటే ఏం చేయాలా? ఆ లోపల ముందున్నటువంటి ట్యాంకీ క్లీన్ చేసుకోవాలి. ఆ లోపలనే మొత్తం బయటికి రానియండి, ముందు ఎన్ని ఉన్నాయి అన్నీ రానియండి, ఎన్ని రోజులు పట్టిద్దాం, ట్యాంకీ ఖాళీ అయిందాక చూద్దాం. మొత్తం ట్యాంక్ మొత్తం ఖాళీ అయిపోయిన తర్వాత, ట్యాంక్ మొత్తం ఖాళీ అయిపోయిన దాకా మనం ఫీల్ అవ్వకూడదు. ఇప్పుడు నెగిటివ్ థాట్స్ వచ్చి ధ్యానం చేసేప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయని చెప్పి ఫీల్ అయితే కుదరదు అనమాట. నెగిటివ్ థాట్స్ వస్తాయి, వచ్చినంత మాత్రం చెడ్డోళ్ళం ఏం కాదు. చిన్నప్పుడు ఎప్పుడో తెలియక తప్పు చేసామనుకోమ్మా, ఇంకా ఇప్పుడు అంతే చేస్తామా? సరిదిద్దుకోమా? అవునా కాదమ్మా? కాకపోతే మనం ఏ రోజు ఏం చేసింది డైరీలో రాసి ఉంచినాం, ఒకరోజు అయిన తర్వాత డైరీ తీసి చదువుకుంటున్నాం, ఎప్పుడు ఏమేమి చేసినావు అవన్నీ రాసింది, నేను అట్లా అంటాను ఇట్లా అంటాను ఇప్పుడు అనుకుంటే ఏం సుఖం? అవసరమా? తెలియక అజ్ఞాన దశలో ఉన్నప్పుడు, శైశవ దశలో ఉన్నప్పుడు, చిన్నతనంలో ఉన్నప్పుడు పొరపాటు చేసినావు, మరి పెద్ద అయిన తర్వాత రియలైజ్ అయినాం కదా, ఓకే చాలు, దట్స్ ఆల్. తప్పు చేయటం కాదమ్మా, తప్పు చేసిన తప్పును గుర్తించాలి, ముందు చేసిన పొరపాటును గుర్తించాలి. రియలైజేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్. రియలైజ్ అయిన తర్వాత మంత్ర అనుష్ఠానం చేయటం ప్రారంభించితే మంత్రం చదవంగా మనసు నిశ్చల స్థితికి వస్తుంది. ఎలా చదవాలి అంటే, మనం ఎట్లయితే మంత్రం చదవడానికి కూర్చుంటాం కదమ్మా, మంత్రం చదవడానికి కూర్చున్న తర్వాత మనం చెప్పాలన్నమాట లోపల మనసుకి, నేను 108 సార్లు మంత్ర జపం చేస్తా. నేను ఈ 108 సార్లు మంత్ర జపం చేసేటువంటి చివరి క్షణం వరకు కూడా ఒక్కసారి కూడా నువ్వు పార్కు కాడికి వెళ్ళి రావద్దు, బీచ్ కాడికి వెళ్ళి రాకూడదు, షాపింగ్ మాల్కి వెళ్ళి రాకూడదు, స్వీట్ షాప్కి వెళ్ళి రాకూడదు, ఫ్రెండ్స్ కాడికి వెళ్ళి రాకూడదు. ఇట్లా దానికి చెప్పాలన్నమాట. ముందే చెప్పి కూర్చోవాలి. అదేం చేస్తుందంటే, ఒక 20 సార్లు మంత్రం అయిందాక మంచి బిర్రు మీద పట్టు మీద మొదలుపెట్టి మంత్రం చదువుతున్నాడు. 20 సార్లు అయిన తర్వాత సడన్ టక్కున అడిపోయింది, టక్కున ఆఫీస్కి అడిగిపోయింది, టక్కున ఆఫీస్కి అడిగిపోతే అమ్మ పొరపాటు పడ్డంటే నేను ఇక జపం చేయను, నేను ఎందుకు పనికిరాను అని చెప్పి జపం మానేయకూడదు. జపం మానేస్తే ఇక ఎప్పటికీ మనం మారం, మనకి ఎప్పటికీ మార్పు రాదు. మనం ఎప్పుడు టెంప్ట్ అవ్వకూడదు. జపం చేసేప్పుడు, ధ్యానం చేసేప్పుడు మనసు బయటికి వెళ్తే టెంప్ట్ అవ్వకూడదు, డిస్టర్బ్ అవ్వకూడదు. వెళ్ళినా కానీ దాన్ని రిటర్న్ తీసుకొని రావాలి. ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు రిటర్న్ తీసుకొని రావాలి. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాము, మీకు తెలిసింది. ఒక ఆయన కుక్కను కొనుక్కున్నాడు. ఒక పేరు పెట్టిన దానికి ఏదో ఒక పేరు చెప్పండి. పప్పియా? బాగానే ఉందా? సరే, ఒక్కొక్క కొనుక్కున్నాం, దానికి ఒక పేరు పెట్టినాం, పప్పి అని పెట్టిండు, తాడు కట్టిండు. రోజు బీచ్కి తీసుకెళ్తాను కుక్కని, తీసుకొస్తున్నాను. అలా బీచ్కి తీసుకెళ్తున్నా పట్టుకొని వెళ్తూ ఉన్నాడు. వెళ్తుంటే అంతలో ఒక సైకిల్ వచ్చింది, బొవ్వు అన్నది ఆ సైకిల్ మీదకి. పప్పి వెనక్కి రా, వెనక్కి వచ్చింది. మళ్ళీ వెళ్తాడు, కొంచెం లెక్క వెళ్ళిన తర్వాత షాడా బండి వచ్చింది, మళ్ళీ దాని మీదకి బొవ్వు అన్నది, వెనక్కి వచ్చింది. ఇలా వెళ్తూ ఉంటే ఎవరు కనపడితే వాళ్ళ మీదకి బొవ్వు అంటుంది. ఆయన వెళ్ళిన ప్రతిసారి, ఈ కుక్క అటు వెళ్ళిన ప్రతిసారి పప్పి వెనక్కరా అని చెప్పి అలా తీసుకొని వెళ్తాను. అయితే అలా వెళ్ళటం దాని సహజ లక్షణం. కుక్క నిలకడగా ఉండలేదు, కోతి ఒకటి కుక్క ఒకటి ఇవి నిలకడగా ఉండలేవు అన్నమాట. చపల స్వభావం, వాటికి చంచల స్వభావం.
మనసును కూడా దాంతోటే పోల్చారు. మనసును కూడా దాంతోటే పోల్చారన్నమాట. నిరంతరం కదులుతూ ఉంటుంది. మన ఋషులు అయితే మనసును కోతితో పోల్చారు. కోతితో పోల్చారు. ఒక కొమ్మ మీద నిలకడగా ఉండదు, ఒక చోట నిలకడగా అసలు ఉండదన్నమాట. నిమిషం కూడా కరెక్ట్గా కుదురుగా ఉండదు. అది నిమిషం కూడా అది కుదురుగా ఉండదు. అటు ఇటు ఉరుకుతుంటుంది. ఒక కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకి, ఇంకో కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకి పల్టీలు కొడుతుంటుంది. అటు కూడా ఎగురుతుంటుంది. దానికి ఒక ఆటలాగా ఉంటుంది. అలా తిరుగుతూ ఉంటే మనసుకి ఆట. మరి దానికి ఆటే, మనసుకి ఆటే. మనకుంటుంది, మన బ్రతుక్కి, మన జీవితానికి ఎట్లుంటుంది. అది ఆడుకుంటే మనం ఎన్ని ఇబ్బందులు పడాలా? అర్థమైందమ్మా? అది ఆడే ఆట మనకు వేటలాగా ఉంటుంది. అర్థమైందమ్మా? ఎన్నో జన్మలలో అది ఆడితే ఇక్కడ వచ్చి పడ్డాం. ఇంకా సెట్ అవ్వాల మనం. అది కొట్టిన దెబ్బకి ఇంకా మనం సెట్ అవ్వాల. ఇంకా జర్నీలోనే ఉన్నాం, ఇంకా ప్రయత్నంలోనే ఉన్నాం క్లియరెన్స్ కోసం. అర్థమైందా? ఎవరన్నారు గురువుగారు నాకేం లేదు, నా మనసు నా కంట్రోల్లోనే ఉందని ఎవరు చెప్పగలుగుతారు? మనసు మన కంట్రోల్లో ఉంటే అసలు జన్మకే రావు. ఎవరో అంటే అవతార పురుషులు ఉంటారమ్మ. అవతార పురుషులైనటువంటి వాళ్ళు కొంతమంది ఎలా సంకల్పం చేస్తారంటే, ఇంకో జన్మ తీసుకున్నా కానీ సమాజ సేవ చేయడం కోసం, లోక కళ్యాణం కోసం నేను అవతరిస్తా అని కొంతమంది జన్మ తీసుకునేటువంటి ఋషులు ఉంటారు. మనం అట్లా ఏమైనా తీసుకున్నామా? ఒకవేళ అయితే అయి ఉండొచ్చు. లోకోద్ధరణ కోసం జన్మకు వస్తే ఓకే. మరి పుట్టిన తర్వాత లోకోద్ధరణ చేసినట్టు ఏం కనపట్టలేదుగా. ఒకవేళ నిజంగా పుట్టిన తర్వాత ఏ గాంధీ మహాత్ముడు లాగానో, లే మదర్ తెరీసా లాగానో ఏదైనా ఒక ఫౌండేషన్ పెట్టుకొని లోక కళ్యాణం కోసం సేవ చేస్తున్నారంటే అనుకోవచ్చు. మనం అట్లా చేసినటువంటి పరిస్థితులు ఏం కనపట్టలేదమ్మా. అలా అంటే ఒక కుక్క వెళ్ళేప్పుడు నిరంతరం అటు ఇటు వెళ్తూ ఉన్నప్పుడు దాన్ని వెనక్కి తీసుకొస్తాడు యజమాని. ఏం చేస్తాడు? వెళ్ళొద్దు, అటు వెళ్ళొద్దు, వెనక్కురా అని చెప్పినట్లుగా మన మనసు కూడా ధ్యానం చేయటం కోసము, మంత్ర అనుష్ఠానం చేయటం కోసం కూర్చున్నప్పుడు ఎటువైపైనా వెళ్తే వెళ్ళొద్దు, వెనక్కిరా అని చెప్పాలి. ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నామో దానికి నచ్చ చెప్పాలి. ఎప్పుడైనా కానీ నచ్చ చెప్పాలి తప్ప కోపగించుకోకూడదు. మనసు నువ్వు దుర్మార్గురావి, నువ్వు దుష్టురాలివి, నువ్వు అట్లాంటి దానివి, ఇట్లాంటి దానివి, నా బ్రతికింతే అని చెప్పి ఎప్పుడూ నెగిటివ్గా మనం అనుకోకూడదు. మనకే వర్తించింది. ఎందుకంటే ఎప్పుడైనా దానికి నచ్చెప్పు. మనసా పవిత్రమైనటువంటి పరమాత్మ సన్నిధిలో ఉండి కూడా ఇప్పుడు ఆఫీస్ కూర్చేందుకు, ఇప్పుడు సినిమా కూర్చేందుకు, ఇప్పుడు సీరియల్స్ కూర్చేందుకు, ఇప్పుడు షాపింగ్ మాల్ కూర్చేందుకు? వదిలేద్దాం. గంట నాకు అవకాశం, తర్వాత నేను షాపుకు తీసుకెళ్తా. గంట అవకాశం ఇవ్వు, నిన్ను హోటల్కి తీసుకెళ్తా. ఒక గంట మంత్రం చెప్పు, నేను చెప్పినట్టు నువ్వు గంట మంత్రం చదువు, నిన్ను ఆఫీసుకి తీసుకెళ్తా అని చెప్పి దానికి నచ్చ చెప్పుకోవాలి. సమాధి షట్క సంపత్తిలో మనకి ఇదే సాధన చెప్తారు. ఇది బయటికి వెళ్ళిన ప్రతిసారి వెనక్కి తెచ్చుకోవాలన్నమాట. అలా వెనక్కి ఒకటి వెనక్కి తెచ్చుకోవాలా. మళ్ళా దానికి ఇది ఎక్కడికైతే వెళ్తుందో దానికి సంబంధించినటువంటి జ్ఞానం కలిగించాలి. అది మనకు ఎంతవరకు అవసరం, దానితో మనం ఎంతవరకు అటాచ్మెంట్ పెట్టుకోవచ్చు, అది మనకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది, ఇవన్నీ కూడా దానికి ఒకసారి రియలైజ్ అయ్యేట్లుగా మనం ఎనాలిసిస్ చేసి చెప్పవచ్చు, విచారణ చేసేదానికి చెప్పవచ్చు. అలా చెప్పినప్పుడు అది బయటికి వెళ్ళినప్పుడు మళ్ళా వెనక్కి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాయి. ఎన్నిసార్లు వెళితే అన్నిసార్లు దాన్ని వెనక్కి తీసుకురావాలి. ఎందుకంటే మనసు పరిపరి విధాలుగా వెళ్ళిందనుకోమ్మా, మనకు సాధన కుదరదు. అందుకని ఏం చేయాలంటే మనసు మనం ఏ లక్ష్యాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నానో ఆ లక్ష్యమునందే మనసును కేంద్రీకృతం చేసి ఉంచాలి. అందుకే మనకేం చేస్తారంటే ఫస్ట్ సాధకుడికి స్థితి కుదరడం కోసం మంత్ర అనుష్ఠానం చేసేవాళ్ళకి కూడా ఒక మూర్తిని ఇచ్చేవాడు, లేదా ఒక విగ్రహం కానీ, ఒక ఫోటో కానీ, లేదా ఒక యంత్రం కానీ ఇచ్చేవాడు. యంత్రం ఇచ్చి అక్కడ యంత్రం పెట్టుకొని ఆ యంత్రాన్నే తీక్షణంగా చూస్తూ, అయితే ఆ ఫోటోనే తీక్షణంగా చూస్తూ ఒక పుష్పాన్ని సమర్పించడం. 108 అష్టోత్తరాలు చెప్పారు, అయితే సహస్రనామాలు చెప్పారు. ఇప్పుడు మనకు కూడా సద్గురు సహస్రనామాలు ఉన్నాయి కమ్మ. మనం ఒక ఫోటో పెట్టుకొని, లేకపోతే ఒక యంత్రం పెట్టుకొని, ఏదైనా పెట్టుకొని, పాదుకలు పెట్టుకొని, గురుగారు పాదుకలు పెట్టుకొని ఓం శ్రీ గురుదేవాయ నమః, ఓం శ్రీ గురుదేవాయ నమః. ఇంకా మనసు ఎటు పోకుండా అట్లా సాధన చేస్తే చాలా మార్పు వస్తుంది. ఇలా సాధన ఇప్పుడు మనకేంటంటే అమ్మ అనేక విధాలుగా వెళుతూ ఉన్నది కదా మనసు. అలా అనేక విధాలుగా పరిపరి విధాలుగా వెళ్ళేటువంటి మనసును ముందు ఒక చోటికి తీసుకురావాలి.
ఆ చోటు ఏంటి? మంత్రం. ఒక మంత్రం దగ్గరకు తీసుకురావాలి. ఎప్పుడైతే మంత్రం దగ్గరకు వస్తుందో అప్పుడు మిగతా పరిపరి విధాలుగా వెళ్ళేటువంటిది ఆగిపోతుంది. అప్పుడు ఒక చోటికి రావడం వల్ల ఈజీ అవుతుందన్నమాట. మనసు సాధనకు అది ఈజీగా ఉపకరిస్తుంది. అందుకే మంత్ర అనుష్ఠానాన్ని పెట్టారు. కొంతమంది మంత్రం చదివితే ఎట్లుంటుందో తెలుసమ్మా? మంత్రం చదవటానికి ఇట్లా జపమాల పట్టుకుంటారు, చిన్ముద్ర పట్టుకుంటారు, కూర్చుంటారు, రుబ్బుతూ ఉంటారు. గ్రైండర్లో పప్పు వేసి రుబ్బినట్టు నోట్లో మంత్రం వేసి రుబ్బుతూ ఉంటారు. కానీ మనసు మంత్రమునందు ఏవేవో ఆలోచిస్తూ ఉంటుంది. మనసు ఎప్పుడు ఏవేవో ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఏవేవో ఆలోచించకుండా మీరు 10 నిమిషాలే చదవండి, ఏకాగ్ర మనసుతో చదవండి. అంటే కుదురుగా ఉండేట్టుగా చదవండి. అయితే మనసు నిలకడగలిగి సాధన చేయటానికి మన యొక్క అలవాట్లు కూడా ప్రధానం. మన యొక్క అలవాట్లు, మనం తీసుకునేటువంటి ఆహారం కానీ, మనం వినేటువంటివి కానీ, మనం చూసేటువంటివి కానీ, ఇవన్నీ కూడా మనకు ప్రభావితం చేస్తాయి. అందుకే తామసిక రాజసిక సంబంధమైనటువంటి ఆహారాలు కానీ, అలాంటి విషయాలు కానీ లోపలికి రాకుండా చూసుకోగలగాలి. అలాంటి విషయాలు లోపలికి రాకుండా చూసుకోవాలి. ఇలా ఎప్పుడైతే మనం ఒక మార్పు వస్తుందో, సాత్విక ఆహారాన్ని సేవిస్తూ సాత్వికమైనటువంటి విషయాలను మనం లోపలికి తీసుకోవడం వల్ల ఫస్ట్ ఆరోగ్యం కుదురుపడుతుంది. ఫస్ట్ ఆధ్యాత్మిక మార్గంలో మంత్ర అనుష్ఠానం చేసేటువంటి వాళ్ళకి ఏమి ఏర్పడుతుందంటే ఆరోగ్యం బాగుంటుందని చెప్పారు. ఆరోగ్యం బాగున్న తర్వాత ప్రశాంతత ఏర్పడుతుంది అన్నారు. చాలా ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళకి ప్రశాంతంగా ఉన్నది అని అంటే అర్థం ఏంటంటే కోపం కొంచెం కూడా రాదని అర్థం. మనం సాధన చేసిన దానికి గుర్తు ఏంటంటే మన కోపం రాకుండా ఉండాలి. ఇంతకుముందు నాకు బాగా కోపం వచ్చేదండి అనేవారు ఒక ఆయన. ఇంతకుముందు నాకు బాగా కోపం వచ్చేది, ఇప్పుడు నాకు కోపం రావట్లేదండి అన్నాడు. ఇప్పుడు నా కోపం రావట్లేదని. అంత స్థాయికి మనం ఎదగాలి. మన సాధన అంత స్థాయికి ఎదగాలి. ఎగ్జాంపుల్ ఒకటి పాతది గుర్తు చేస్తాను, మీకు విన్నదే మళ్ళొకసారి గుర్తు చేస్తా. అంటే ఎంత మార్పు రావాలి, మనకు ఎంత మార్పు రావాలి అనేదానికి ఒక ఎగ్జాంపుల్ అనమాట. మీరు అంగుళీమాలి విన్నారమ్మా? విన్నారు కమ్మా? ఒకసారి గుర్తు చేసుకుందాం ఈ సందర్భంగా. అంగుళీమాలి మీరు విన్నారా శంకరం గారు? అంగుళీమాలి గురించి విన్నారుగా? మళ్ళొకసారి గుర్తు చేస్తాను. అంగుళీమాలి అంటే అంగుళాలు అంటే బొట్టన వేలు అనుకోండి. బొట్టన వేలు ఎవరైనా మనిషి కనపడ్డాం కొమ్మ ముందు ఆయన చంపి ఆయన బొట్టన వేలు కట్ చేసుకునేవాడు. ఆ బొట్టన వేలు కట్ చేసుకొని ఆయనకు మెడలో దండ ఉంటుంది అనమాట, దాన్ని కుచ్చుకునేవాడు. బొట్టన వేళ్ళన్నిటినీ అంగుళాలు అంటారు కమ్మా, అంగుష్టం అంటారు కదా, వీటన్నిటినీ మాలగా ధరించింది కాబట్టి ఆయన అంగుళీమాల అన్నారు. అర్థమైందమ్మా? అంగుష్టాలు లేదా బొట్టన వేళ్ళన్నిటినీ ఒక మాలగా ధరించింది అనమాట, దారాన్ని గుచ్చుకొని. అందుకని ఆయన్ని అంగుళీమాలి అన్నారు. ఆయన ఒక నియమం పెట్టుకున్నాడు అనమాట, 100 మందిని చంపి ఆ 100 మంది అంగళీకాలన్నింటినీ దండగా వేసుకోవాలని ఆయన పెట్టుకున్నాడు. 99 అయిపోయింది. ఇక ఒకటి ఉందన్నమాట. ఇక ఒకటైతే ఆయన వ్రతం పూర్తయిపోయింది. అనమాట. అయితే ఆ రోజు ఇక వెయిటింగ్ అనమాట. లాస్ట్ అంటారేమ్మా, లాస్ట్ ఎట్లా ఉంటుందని పూర్ణాహుతిలాగా ఆయనకి ఒక విధంగా చెప్పాలంటే ఎవరు దొరుకుతారా లాస్ట్ అని అంటారు కదా. ఇప్పుడు సెలబ్రిటీలు కూడా 100 సినిమా తీస్తే ఎంత మనకి చెప్తా అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ ఇస్తారు కదా, అట్లా ఈయన కూడా ఎదురు చూస్తున్నాడు. లాస్ట్ వాడు ఎవడైతారా అని ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూస్తున్న తరుణంలో ఆ ఊరికి బుద్ధుడు వస్తూ ఉన్నాడు. ఆ బుద్ధుడు కూడా ఈయన ఏ వీధిలో ఉన్నాడో ఆ వీధిలోకే వస్తున్నాడు. అక్కడ ఉన్నవాళ్ళు అందరు చెప్పారనమాట, ఏమండి అటు వెళ్ళొద్దు అక్కడ వాడు ఉన్నాడు, రాక్షసుడు ఉన్నాడు, అంగుళీమాల ఉన్నాడు, వెళ్తే మిమ్మల్ని చంపేస్తారండి అన్నాడు. ఎందుకు చంపుతున్నాడు? ఆయన ఇట్లా వ్రతం పెట్టుకుని ఇప్పుడు 99 మందిని చంపిండి, నువ్వు వెళ్తే నేను చంపుతారు, 100 అవుతారు, మీరు వెళ్ళొద్దని అంటాడు. అయితే మళ్ళీ పర్లేదులే నేను వెళ్తాను అనమాట. ఎట్లా అంటే ఆయన అంటే ఎట్లా భయం అంటే ఆయన ఈ వీధిలో ఉన్నాడంటే ఆ వీధికి దరిదాపుల్లోకి ఒకటి రాడనమాట. అంత భయం అన్నమాట అందరికీ. చంపుతారు రాక్షసుడు కదా, అంత భయం అన్నమాట. బుద్ధుడు వెళ్తారు. అయితే ఆయనకి ఎందుకో ఈయన డ్రెస్ కోడ్ చూసి ఒక ఆలోచన కలిగింది. ఎవరికి? అంగుళీమాలికి.
జనరల్గా ఎవరిని ఇంతవరకు అనలేదనమాట. ఈయన దూరంగా ఉన్నప్పుడే నువ్వు ఇటు రావద్దో, వస్తే నేను చంపుతా అంటాడు. చంపదలుచుకున్నాడికి రావద్దని ఎందుకు చెప్పాలా, వచ్చాక చంపొచ్చుగా. ఏదో సంథింగ్ ఒక ఆలోచన ఉంది. ఈయన ఏదో కొద్దిగా మంచోడు లాగా ఇట్లా చంపితే బాగోదేమో అని చెప్పి ముందే చెబుతారు, మీరు ఇటు రావద్దు సార్, ఇక్కడికి వస్తే నేను చంపుతా అంటాడు. చంపితే చంపినలే, చంపుకోపో అని అన్నాడు. నన్ను కాదుగా నువ్వు చంపేది, నువ్వు ఎవరిని చంపుకుంటావు వాళ్ళని చంపుకో, నాకేం భయం లేదని వచ్చింది. అదేంది ఈయన ఎదురు తిరుగుతున్నాండి, అయినా చంపితే చంపుకో అంటుండే, ఈయనకు భయం లేదయింది చావంటే అనుకుంటాడు. అవును నాకు చావంటే భయం. దగ్గరకు వచ్చిండు, నేను ఎవరో తెలుసా అన్నాడు. నాకు తెలియదు, నువ్వు చెప్పు అన్నాడు. నా పేరు ఇంక అంగుళీమాల అంటాడు. నేను ఇప్పుడు 99 మందిని చంపి వాళ్ళ ఈ అంగుష్టాలన్నీ కూడా మాలగా ధరించిన, ఇప్పుడు నిన్ను కూడా చంపుతాడు. చంపితే చంపుకోపోను, నువ్వు చంపినా నేను చావనులే అంటాడు. అదే నేను ఇది కొత్తగా మాట్లాడుతాను, చంపినా సావనంటే నేను నీకేమైనా మహిమలు వచ్చా, మహత్తులు వచ్చా, సిద్ధులు వచ్చా? ఇప్పుడు కోస్తే నీకు బ్లడ్ రాదు, కోస్తే బ్లడ్ వస్తుంది, నా శరీరానికి కోస్తే బ్లడ్ వస్తుంది, కానీ నేను చావనన్నాడు. ఇదేంటి చావనంటే ఏంటి, కత్తితో పొడిస్తే ఆయనకు అర్థం కాలే నేనేం చెబుతున్నాను. నేను చావనంటే నా శరీరం చస్తే కానీ నేను ఆత్మస్వరూపాన్ని కదా, నేను చావనని ఉద్దేశంతో ఆయన చెబుతున్నాడు. ఈయన చావనంటే ఇదేంటబ్బా ఎదురు కొత్త రకంగా చెబుతున్నాడు అనుకున్నాడు నేను. అయితే మళ్ళీగా నేను చంపుతా కన్ఫర్మ్ అన్నాడు, చంపితే చంపుకోన్నాడు. అయితే నువ్వు చంపితే చంపు, ఐఎమ్ ఓకే, నేను ఓబే. కానీ నాకు కండిషన్ ఉంది, నాకు కోరిక ఉంది ఎప్పటి నుంచో, తీరిస్తే నువ్వు నన్ను చంపొచ్చు అంటాడు. ఓ సింపుల్ అంటాడు. ఏం చేయాలంటాడు. ఏమీ లేదు కానీ ఆ చెట్టు ఉంది కదా, చెట్టు కాడి నుంచి 3 ఆకులు కోసుకున్నా అంటాడు. చెట్టు కాడి నుంచి 3 ఆకులే తీసుకున్నా అంటాడు. 3 ఆకులు ఏం కర్మని కొమ్మని ఎరగొట్టిండు అనమాట. పెద్ద కత్తి ఉందిగా చేతిలో, తెగేసింది అనమాట. తెగేస్తే కొమ్మ వచ్చింది, తీసుకొచ్చి ఇసిరేసి, ఇక తీసుకోపో 3 కాగితే 30 ఆకులు కోసుకున్నాడు. నాయన నాకు 30 ఆకులు వద్దు, నాకు 3 ఆకులే కావాలని 3 ఆకులు కోసుకొని దీన్ని తీసుకెళ్ళి దానికి యాసిటీస్ అతికిచ్చి రాపో అంటాడు. నేను నిన్ను ఇంత తెమ్మలేదే, అనవసరంగా తీసుకొచ్చినావు కదా, వద్దు, ఆ చెట్టు నుంచి దాన్ని ఎందుకు వేరు చేయాలి, మళ్ళీ తీసుకెళ్ళి దానికి యాడ్ చేసి రాపో అంటాడు. అలా ఎలా చేస్తూ ఉంటాడు, యాడ్ చేసి రావాలంటాడు. నువ్వు యాడ్ చేసి వస్తేనే నువ్వు నన్ను చంపే అవకాశం నీకు కల్పిస్తా అంటాడు. అదేంటి అట్టేట కుదురుదు అన్నాడు. అట్టేట కుదురుద్దేందయ్యా, ఒక చెట్టుని బ్రతికించే శక్తి లేనప్పుడు దాన్ని చంపే హక్కు నీకు ఎవరిచ్చారు? చెట్టు నుంచి వేరు చేసి నువ్వు ఆ చెట్టుకి మళ్ళీ సంయోగం చేసేటువంటి శక్తి లేనటువంటి వాడికి ఆ చెట్టు నుంచి ఆ కొమ్మను విడగొట్టే హక్కు లేదు. నువ్వు చంపుతా అంటావు. ఒక మనిషిని బ్రతికించే శక్తి లేనప్పుడు చంపే హక్కు లేదు. భగవంతుడికి ఎందుకు ఇచ్చారు ఆ హక్కు? భగవంతుడు ఈ ప్రపంచంలో చంపే హక్కు ఎవరికి ఇచ్చారు? ఒక భగవంతుడికి లేకపోతే జడ్జి గారికి ఇచ్చారు. ఈ ప్రపంచంలో ఇద్దరికే ఇచ్చారమ్మా హక్కులు. ఒక మనిషిని చంపే హక్కు ఎవరికి ఇచ్చారు? ఒక జడ్జికి ఇచ్చారు. తర్వాత భగవంతుడికే ఉందన్నమాట. అలాంటి ఈ ప్రపంచం ఇంకెవరికీ లేదు ఆ హక్కు. ఎవరినైనా చంపదలుచుకుంటే జడ్జి వీడిని చంపండి అని చెబితే అందరూ మన దేశంలో ఉన్నటువంటి, మన రాజ్యాంగాన్ని అనుసరించి మన దేశంలో ఉన్నటువంటి ఫోర్స్ మొత్తం వెళ్ళి కూడా వాడిని పట్టుకొచ్చి చంపొచ్చు. చంపైతే కదా, ఆ రైట్ ఉందా లేదా జడ్జికి? ఓకే, జడ్జి అంటే భగవంతుడితో సమానం అనుకోవాలి. ఒక జడ్జిమెంట్ చేయటం అంటే ఏంటంటే మామూలు కాదుగా అమ్మ. మరణశిక్షను విధించే శక్తి ఈ ప్రపంచంలో ఇంకెవరికి లేదు, జడ్జికే ఉంది. ఆయన ఎంత పవిత్రుడై ఉండాలి, ఎంత ధర్మాత్ముడై ఉండాలా? భగవంతుడు ఎంతో అంత అయితేనే కుదురుద్ది అనమాట. వీడు కూడా డబ్బులకి లాలూచి పడి అక్కడ చేసి ఇక్కడ చేసి జడ్జీలు కూడా ఇదయ్యారనుకో కీలకత్వం అనమాట. తర్వాత అక్కడ పై కోర్టులో చూసుకుంటారు. ఈ కోర్టులో ఎక్కడ ఇదైతే పై కోర్టు వేరే ఉంటుందిగా, ఈ సుప్రీంకోర్టు కంటే పైన భగవంతుడి కోర్టు ఉంటుంది కదా, అక్కడ చూసుకుంటాడు ఈ జడ్జి సంగతి. ఇక్కడ మిస్టేక్ చేస్తే ఈ జడ్జీలందరినీ అక్కడ ఆయన చూసుకుంటాడు. ఆ కోర్టులో ఆయన వేస్తారు శిక్ష ఈ జడ్జీలకు కూడా. అందుకే చాలా అవేర్నెస్తో ఉండాలి. ఇప్పుడు అంగుళీమాల అలా అనేసరికి, బుద్ధుడు ఇలా చెప్పేసరికి ఆయనకి దిమ్మ తిరిగిపోయినట్టు అంటారే, మైండ్ బ్లాంక్ అయిపోయిందనమాట. ఏం చేయాలో అర్థం కావట్లా. ఆయన చెప్పేది వింటే సత్యమే అనిపిస్తుంది. అవును, ఒక మనిషిని బ్రతికించలేనప్పుడు చంపే హక్కు ఎక్కడిది? చంపే హక్కు లేదు. ఓకే స్వామి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారని, ఐఎమ్ సరెండర్, నేను మీకు శరణాగతి చెందుతున్నా. ఇప్పుడు చంపే హక్కు లేదు అని అంటున్నారు కదా, మరి బ్రతికించే హక్కు, ఒక మనిషిని బ్రతికించాలని మరి ఎంతవరకు బ్రతుకుతాం? మరణం అనేది రాదా? మరణం అనేది రాదా? ఎస్, మరణం లేకుండా ఉండే దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నా. ఈ ప్రపంచంలో ఎవరు
మరణం లేనటువంటి స్థితి, మోక్షం అనేది ఒకటి ఉంది, భగవత్ సాన్నిధ్యం అనేది ఉంది. అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నా. మరణంతో పని లేదు అక్కడ, మరణాన్ని దాటొచ్చు. అలాంటి అవకాశం ఉందా? ఉంది. నేను ఆ మార్గంలోనే అడుగులు వేస్తున్నా. బ్రతికి ఉండే అవకాశం ఉంది, బ్రతికించే అవకాశం ఉంది. ఇక అక్కడ మరణం అనేటువంటిది లేదు. ఎస్, అయితే నేను కూడా మీ మార్గంలోనే అడుగులు వేస్తా అని వచ్చిండు. వెంటనే అది మొత్తం ఇవన్నీ తీసుకున్నాడు. సన్యాసిగా మారిపోయాడు, వేషధారణ కలిగి ఉన్నాడు. ఈ ఊరిలోనే కదా అందరిని చంపింది ఆయన. బుద్ధుడు ఏం చేసిండంటే, నువ్వు ఈ ఊరిలోనే వెళ్ళి భిక్ష తీసుకురా అన్నారు. ఈ ఊరిలోనే వెళ్ళి నువ్వు భిక్ష తీసుకున్నా అన్నారు. వెళ్ళారు. ఈయన వెళ్తే అందరూ తెలుసుకమ్మా, కనిపించినోడల్లా రాళ్ళు వేసి కొట్టారు, కర్రలతో కొట్టారు, రాళ్ళతో కొట్టారు. కొడితే రాళ్ళు వేస్తే, కర్రలతో కొడితే బ్లడ్ మొత్తం ఇలా కారి కింద పడిపోతే రక్తపు మడుగులో పడున్నాడు. అప్పుడు బుద్ధుడు వెళ్ళి ఆయన దగ్గరకు తీసుకొచ్చి ఇవన్నీ కూడా తుడిచి, కట్లు కట్టి, గాయాలకు కట్టి భిక్ష బుద్ధుడే తీసుకొచ్చి ఆయన్ని బ్రతికించాడు. అలా ఊర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే ఊర్లోకి పంపించండు, మళ్ళీ అదే ఊర్లోకి పంపించండు. అప్పుడు అందరూ ఎస్, వీడు మారిపోయాడు. ఆ కరుడు కట్టినటువంటి కట్టిన హృదయం కరిగిపోయింది. బండరాయిలా ఉన్నటువంటి మనసు సున్నితమైపోయింది. ఇప్పుడు ఇతను మారిపోయాడు, ఇతను కొట్టాల్సిన అవసరం లేదని ఊరోళ్ళు వదిలేశారు. ఇంకొట్టట్లా. ఎస్, ఇది సక్సెస్ అంటే. మార్పు అంటే ఇది. ఎక్కడైతే నువ్వు రాక్షసుడుగా ఉన్నావో అక్కడే నీకు బ్రహ్మరథం పట్టారు. ఇంకా చాలు పద అని చెప్పి తన వెంట ప్రయాణమై తీసుకొని వెళ్తున్నాడు. వెళ్ళిన తర్వాత ఒక ఊరిలో ఒక చోట వాళ్ళు బస్ చేస్తారు. బస్ చేస్తే ఆ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి రాజుగారు ఎప్పటి నుంచో అంగుళీమాలను చూడాలనుకుంటుండు. ఈ మాట చెప్పారనమాట. బుద్ధుడి దగ్గర చేరిండు, ఆయన చాలా మారిపోయిండు, ఒక మహాత్ముల్లా అయిపోయిండు అని అన్నారు. అయితే ఆయన మారిపోయిన తర్వాత అసలు ఆయన ఎట్లుంటాడో చూద్దాం. ఇప్పటి నుంచి చాలా రోజుల నుంచి ఇంటనగా ఆయన కూర్చి ఇంత కరుడు కట్టినటువంటి కాఠిన్య హృదయం కలిగినటువంటి రాక్షసుడు అని ఇట్లా వినడు కదా, అలాంటి వాడు ఎట్లుంటాడో చూడాలని చెప్పి అక్కడికి వచ్చాడనమాట. వచ్చిన తర్వాత బుద్ధుడికి నమస్కారం చేసి, స్వామి, ఇప్పుడు మీరు అంగుళీమాల్ని మార్చారన్నారు, ఆయన ఎట్లుంటాడో ఒకసారి చూసిపోదామని మీ దగ్గరకు వచ్చా, ఒకసారి నాకు చూపెట్టండి అన్నాడు. చూడండి అయ్యాగో మీ పక్కన కూర్చున్నది ఆయన అన్నాడు. వెంటనే లేసి ఎగ్గర గంతేసి అవతల కూర్చున్నాడు. ఆయన పక్కన కూర్చున్నాడు. నాయన, నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు, అప్పటి మనిషి కాదు ఈయన ఇప్పుడు అప్పటి మనిషి కాదు, ఇప్పుడు ఆయన మారిపోయాడు, బుద్ధుడిగా మారిపోయాడు. ఆయన బుద్ధి మారిపోయింది. ఏం మారింది? ఆయన బుద్ధి మారింది, బుద్ధిమంతుడయ్యాడు. ఆయన ఇప్పుడు బుద్ధిమంతుడయ్యాడు. ఆయన మనసు ఇప్పుడు స్వచ్ఛంగా ఉంది. ఆయన ఇప్పుడు ఈ మార్గంలో అడుగులు వేస్తూ ఉన్నాడు, నా వెంట ఉన్నాడని. ఇప్పుడు ఆయన కోపం లేదు, ఇప్పుడు ఆయనకు స్ట్రెస్ లేదు, టెన్షన్ లేదు, హ్యాపీగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏం ధ్యానం చేసిండు? ఇప్పుడు ఆయన ఏం ధ్యానం చేసిండని చెప్పి ఇంత మార్పు వచ్చింది ఆయనలో. ఇప్పుడు ఏమన్నా తిట్టను కూడా తిట్టట్లా, ఎంత హ్యాపీగా ఉన్నాడో. ఆయన మనసు ఎటువైపు గుంజట్లేదు కూడా. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఆ 3 సూత్రాలు, బుద్ధుడు ఏదైతే 3 సూత్రాలు చెప్పిండో ఆ సూత్రాలు పట్టుకొనే జీవిస్తున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి జీవనం. అయితే అమ్మా, మనం మంత్ర అనుష్ఠానం చేస్తే, మనం ధ్యానం చేస్తే మనలో మార్పు రావాలి. వస్తుందంటే ఖచ్చితంగా వస్తుంది. ఎవరైతే మంత్రం అనుష్ఠానం చేస్తారో, ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళ మనసు పవిత్రత చేకూరుతుంది, వాళ్ళ మనసుకి. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. రెండో మార్గమే లేదు, ఆప్షనే లేదు. ఉంటే ఒకటి జ్ఞాన మార్గం. జ్ఞానం తెలుసుకున్నా ధ్యానం కాడికి వెళ్ళాల్సిందే. మంత్ర అనుష్ఠాన త్రూ ఎటు నుంచి వెళ్ళినా ధ్యానం కుదరాలి, ధ్యానం కాడికి రావాల్సిందే. ధ్యానం అల్టిమేట్, ధ్యానం అనేటువంటిది అల్టిమేట్. అంతేకమ్మా. అయితే మనకేంటంటే ధ్యానం కాడి నుంచే పూజ మొదలుపెట్టారు. ధ్యానం అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం అనుకోమ్మా, సపోజ్ నవీన్ అని పిలిచినాం అనుకో, పలకలేదు. నవీన్ ఇటు పిలిచిన రెండోసారి పిలిచిన పలకలేదు, మూడోసారి కూడా పిలిచిన పలకలేదు అనుకో, అప్పుడు ఏమంటారు? శంకరం గారు వచ్చి నవీను పరధ్యానంలో ఉన్నంటారు. ఏ ధ్యానంలో ఉన్నాడో? పరధ్యానం. పరధ్యానం అంటే ఏంటి? అది ధ్యానమే, అది కూడా ధ్యానంలో ఉన్నంత పాటే. ఎదురుగా టీవీ పెట్టుంది, కొంచెం ఇష్టమైన హీరోదే సినిమా వస్తుంది, అయినా కానీ ఇది చూడట్లా.
ఎదురుగా టీవీ మోగుతుంది, డిస్ప్లే అవుతుంది, సౌండ్ అవుట్పుట్ వస్తున్నది బాగానే వస్తుంది. అయినా కానీ టీవీ వస్తూనే కానీ కళ్ళు టీవీ కాడే ఉన్నాయి, చెవులు టీవీ కాడే ఉన్నాయి, కానీ మనసు అయ్యో అదేంది ఇక్కడ నుండి కూడా మనసును వేరే చోట పెట్టచ్చా? దాన్ని ఏమన్నారు? పరధ్యానం. పరమాత్మ ధ్యానం. మనం చేసే ధ్యానానికి ఆయన చేసే ధ్యానానికి ఏం తేడా? పరధ్యానానికి పరమాత్మ ధ్యానానికి తేడా లేదు, ఉందా? అంటే పరధ్యానం కాకుండా ఏం చేయాలా? పరమాత్మ ధ్యానం చేయాలి. అంటే అతను చేస్తే ధ్యానం వెనుక ఏదో ఒక విషయం ఉంది, ఒక విషయం కాడే ఆగింది మనసు. అలా అంటే తన చుట్టూ ఏం జరుగుతున్నా కానీ పట్టించుకోకుండా, తెలుసుకోకుండా, ఆలోచించకుండా మనసుని ఒకే చోట కేంద్రీకృతం చేసి ఉంచటం ఏదైతే ఉంటుందో దాని పేరు ధ్యానం. చుట్టూ డిస్టర్బెన్సే ఉన్నప్పటికీ కూడా ఒకే చోట మనసును కేంద్రీకృతం చేసి ఉంచడం ధ్యానం అన్నారు. ఒక ఆయనకి ఇంపార్టెంట్ పెళ్ళి వచ్చింది. ఇంపార్టెంట్ పెళ్ళి అనమాట, వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి అనమాట. వాళ్ళు బెంచ్మెంట్స్ అనమాట, వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి అనమాట. ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా వాళ్ళు సండే కలవకుండా లేరనమాట వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు. అయితే ఈయనకి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట. ఆయనకు ఆ రోజు 200 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ వస్తుంది. పెళ్లి టయానికి ఆ ప్రాజెక్ట్ కూడా అప్రూవల్ అయింది అనమాట, మీటింగ్ ఉందన్నమాట. పెళ్లి టయానికి కూడా అదే టైంకి ఈయనకి అప్రూవల్ అనమాట, మీటింగ్ అది ఓకే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పెళ్లి కాడికి వచ్చిండు, ల్యాప్టాప్ సెట్టింగ్ అన్నీ తీసుకొని వచ్చిండు. కానీ పెళ్ళి జరుగుతూనే ఉంది, ఒక చోట వెనకపోయి కూర్చున్నాడు, సౌండ్స్ ఎన్ని వస్తున్నాయో అయినా కానీ ఈయన ధ్యాస ఎక్కడ ఉంటుంది? ల్యాప్టాప్. ఎందుకంటే 200 కోట్లు ప్రాజెక్ట్ వాల్యూ, 200 కోట్లు. మామూలుగా జనరల్గా అయితే అంత డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఒక్క మాట కూడా మనకు అర్థం కాదు. కానీ ఇప్పుడు ఆయన కాంటాక్ట్ చేసి మాట్లాడుతుంటే అవతల మాట్లాడేది పిన్ టు పిన్ అర్థమవుతూనే ఉంది, సెంటెన్స్ టు సెంటెన్స్ ఈయన ఖచ్చితంగా వినపడుతూ ఉందన్నమాట. ఎందుకంటే ఈయన తెలివి శక్తి మొత్తం అక్కడే, ఎఫర్ట్ మొత్తం అక్కడే పెట్టిండు అనమాట. ఎక్కడ? చెవులు కాడే పెట్టిండు, ఇంక ఎక్కడా పెట్టలేదనమాట. ఆయన అంటారే లోపల ఉన్న శక్తి మొత్తాన్ని కూడగట్టుకొని అక్కడ పెట్టిండంటారే, అట్లా ఎఫర్ట్ పెట్టిండు అనమాట. అప్పుడు ఎందుకు పెట్టిండండి? ఇంతకుముందు ఎప్పుడన్నా పెట్టిండు, ఆయన ఇంతకుముందు ఎప్పుడు అట్లా పెట్టలేదు. అంటే అలా పెట్టే అవకాశం కూడా ఉంది, కానీ ఎప్పుడు పెట్టలేదు, ఇప్పుడు పెట్టిండు. అదే ఇది ధ్యానం అంటే. ఇప్పుడు ఇది ఆయన ధ్యానం చేసిందా లేదా? అంటే ధ్యానం అంటే ఇంకెట్లుంటుంది అంటే మన మనసు ఎటు కదలకుండా, చెల్లించకుండా ఒకే చోట నిలిపి ఉంచితే దాన్ని ధ్యానం అన్నారు. మనసుని ఒకే చోట కేంద్రీకృతం చేసి ఉంచితే దాన్ని ధ్యానం అన్నారు. ఇది చేయవలసినటువంటి ధ్యానం. పిల్లలు చదువుకునేప్పుడు టెస్ట్ ఏదైనా ఎగ్జామ్ వచ్చిందనుకోమ్మా, ఎగ్జామ్స్ ముందు సపోజ్ ఉదాహరణకమ్మ భార్గవి చదువుకుంటుంది, పాలు అడిగింది, తీసుకెళ్ళి అక్కడ పెట్టి వచ్చింది. అమ్మ పాలు ఎమ్మటే తాగు, చల్లారుతాయని చెప్పి వచ్చారు. మళ్ళీ ఒక పావు గంట అయిన తర్వాత వెళ్ళి చూస్తే పాలు అంతే ఉన్నాయి. మళ్ళీ ఒక పావు గంట ఆగిన తర్వాత భార్గవి అమ్మ అని పిలిచింది, ఏంటని, పాలు తీసుకురా అన్నది. అప్పుడు అమ్మాయి పాలు పెట్టి పావు గంట అవుతుంది, ఇంకా నువ్వు చూడలేదా అంటది. ఏంటి అర్థం అంటే ఆ చదువుకునే దాని మీద ఉండేటువంటి ఏకాగ్రత. ఇప్పుడు అదే ధ్యానం అంటే. ధ్యానం అంటే ఏంటి? పాలు తీసుకొచ్చి పెట్టినా కానీ గుర్తించట్లేదు, అంత ఏకాగ్రత మమేకమైపోయి ఉంటే ఇట్లా ఉంటుంది అనమాట. అంటే తను ఏ లక్ష్యం కోసమైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ లక్ష్యమునందు తన మనస్సు మొత్తాన్ని కేంద్రీకృతం చేసి ఎటువైపు వెళ్లకుండా, చెవుల వైపు కానీ, కళ్ళ వైపు కానీ, చర్మం వైపు కానీ, వాసనల వైపు కానీ ఎటువైపు వెళ్లకుండా, శబ్దస్పర్శ రూపరస గంధాదుల వైపు వెళ్లకుండా తన లక్ష్యమునందే మనసును కేంద్రీకృతం చేసి ఉంచటం ఏదైతే ఉన్నదో అదే ధ్యానం అంటే. వాళ్ళు దేనికోసం ధ్యానం చేస్తున్నారు? చదువు కోసం ధ్యానం చేస్తున్నారు. ఒక ఆయన ఉద్యోగం కోసం ధ్యానం చేస్తున్నాడు, ఒక ఆయన క్రికెట్ కోసం ధ్యానం చేస్తున్నాడు, ఒక ఆయన చెస్ కోసం ధ్యానం చేస్తున్నాడు. వీళ్ళు ధ్యానమే చేస్తున్నారు, వాళ్ళు చేసేది కూడా ధ్యానమే. ఇప్పుడు అమరేశ్వర గారు డ్రైవింగ్ చేస్తున్నారనుకమ్మ, మనతో ఎన్ని మాట్లాడినా కానీ ధ్యాస ఎక్కడ ఉంటుంది? డ్రైవింగ్ మీద ఉంటుంది కదా.
ఇంటికి వెళ్ళిన తర్వాత కాలు నొప్పి లేస్తుంది, చెయ్యి నొప్పి లేస్తుంది అంటారు. ఇంటికి వెళ్ళాక తెలుస్తుంది. అక్కడ తెలుస్తుంది స్పాట్లో. తెలిసినా కానీ ఆప్షన్ ఉంటుందా? ఉండదు. ధ్యాస మొత్తం అక్కడే ఉంటుంది, డ్రైవింగ్ మీదనే. అర్థమైంది? ఇది ధ్యానం అంటే. ఇది ధ్యానం అంటే. మనకి ఇంకో ఎగ్జాంపుల్ ఎక్కువ మన అమ్మగారు కానీ నాయనగారు కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళు మనకి. అది ఇప్పుడు ఒకసారి గుర్తు చేసుకోవచ్చు ఈ సందర్భంలో. ఒక సాధువు వెళ్తూ ఉన్నాడట. ఎందుకు వెళ్తూ ఉన్నాడంటే ఆయనకి ధ్యానం చేద్దామంటే మనసు నిలవట్లేదట. ఆయనకి ధ్యానం చేద్దామంటే మనసు నిలవట్లేదంట. ఎవరో చెప్పారంట, నువ్వు అరుణాచలం పోయి ధ్యానం చేస్తే మంచిది అన్నారంట. అరుణాచలం పోయి 8 వారాలు ఉండి ధ్యానం చేసిండు, మనసు కుదరల. మళ్ళీ అక్కడ ఎవరినో అడిగితే కాశీ పోయి చేస్తే మంచిది అన్నారంట. కాశీ వచ్చి ధ్యానం చేసిండంట, అక్కడ కూడా కుదరలేదంట. మళ్ళీ ఎవరిని అడిగితే రామేశ్వరం పోతే మంచిదండి, అక్కడ చాలా పవర్ ఉంది అని చెప్పారంట. ఆడికి పోయిందంట. ఇట్లా అటు ఇటు ఇటు అటు మనసు కుదరడం కోసం ఆ సాధువు ధ్యానం చేయడం కోసం తిరుగుతున్నాడు. వెళ్తూ ఉంటే ఒకచోట ఆయన వెళ్తూ ఉంటే అక్కడ కర్రపొల్లలు కనపడితే వాటికి తగిలింది. కర్రపొల్ల వెళ్తూ ఉంటే కాలుకి ఏదో తాడు తగిలినట్టుండి ముందుకు వెళ్ళకుండా పట్టినట్టుంది. ఏందబ్బా పట్టినట్టుందని చెప్పి చూస్తే కింద వైర్ ఒకటి కాలుకు చుట్టుకోనుంది. ఈ వైర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడ ఒక ఆయన కూర్చొని ఉన్నాడు, ఆయన దగ్గర నుంచి వచ్చిందని అక్కడ దగ్గర దాకా వెళ్తాడు. వెళ్తే అక్కడికి వెళ్ళి ఏమయ్యా చూసుకోవా అని దారిలో పెట్టినామని అంటాడు. ఆయన అసలు వింటలేదనమాట. ఏం చెప్పినా కానీ ఆయన వింటలేదనమాట. కాసేపు అయింది, అది ఏందయ్యా ఎంతసేపు మాట్లాడినట్టు. అసలు ఈయన పిలిచేది ఆయన పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు. 5 నిమిషాలు ఆగిన తర్వాత ఇట్లా అంటే ఆయన గాలం వేస్తున్నాడు అనమాట లోపల. ఇది అంటారా, ఏమంటారు, గాలం అంటారా? గాలం వేసినమాట చేప కోసం. అది చేప పట్టుకొని ఊగుతుందన్నమాట. దాన్ని ఎప్పుడు పైకి తీయాలని ధ్యాస అంతా అక్కడే పెట్టినమాట. ఈయన వచ్చింది కానీ ఈయన మాట్లాడేది కానీ ఆయనకేం తెలియదు. మొత్తం చేప బయటపడిన తర్వాత ఏం స్వామి పిలుస్తున్నావు, ఏదో పిలుస్తున్నట్టుంది ఏంటని అంటాడు. అంటే నేను ఇప్పుడు 10 నిమిషాల నుంచి నోరు పోయేట్టు వాగినా కానీ నీకు చెవిలోకి ఒక్క ముక్క కూడా ఎక్కలేదు, ఒక్క ముక్క కూడా ఎక్కలేదు స్వామి చెవిలోకి అంటాడు. ఎక్కడేమంటే ఒక చెవుల్లో దూదులు పెట్టుకో, దూదులు లేవు సార్ అండు. మరి చెవిలో దూదులు లేవు, సౌండ్ మిషన్స్ ఏమి లేవు, ఇవి పెట్టుకోవట్లేక అమ్మ, బ్లూటూత్ స్పీకర్స్ లాంటివి ఏం పెట్టుకోవట్లేదు. అయినా కానీ ఆయన కనపట్టలేదు. ఎందుకు కనపట్టలేదు అంటారు? ధ్యాస చెవుల దగ్గర లేదు, చేప దగ్గర ఉంది. ధ్యాస చెవుల దగ్గర లేదు. అయ్యా నా ధ్యాస మీ మీద లేదు, మీరు మాట్లాడే వాటి మీద లేదు, ధ్యాస మొత్తం చేప మీదనే ఉంది. అప్పుడు ఆయనకు అర్థమైంది, అబ్బా ఇతరెంతటి మహాత్ముడు. ధ్యానం అంటే ఇది కదా, ధ్యానం అంటే ఇది కదా. ఇలా చేయాలనే విషయం నాకు తెలియక, ఇది కుదరక అరుణాచలం, రామేశ్వరం, కాశీ యాతలన్నీ తిరిగి వచ్చిన, వారాలు నెలలు తిరిగి వచ్చా, ఎంత డిస్టర్బ్ అయినా అబ్బా ఇతనుకున్నంత కుదురుంటే నా జన్మ ధన్యమయ్యేదే అనుకున్నాను. అప్పుడు ఆయన అడిగిండు, ఎక్కడ నేర్చుకున్నవి ఇది అన్నాడు. ఇలా కదలకుండా అటువైపే చూడాలని చెప్పి నువ్వు ఎవరు నేర్పారు నీకు, ఎక్కడ నేర్చుకున్నాడు? దీనికోసం నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనకి ఆ వస్తువు కావాలని బలంగా లోపల ఫిక్స్ అయితే నీ మనసు ఎటు చెదరదు. ముందు లోపల ఫిక్స్ చేసుకో. నువ్వు ఏం కావాలనుకుంటున్నావు, నువ్వు దేన్ని పొందాలనుకుంటున్నావో, నువ్వు పొందాలనుకున్నటువంటిది లోపల బలంగా ఫిక్స్ అయితే నీ మనసుని అక్కడే పెట్టవచ్చు. నీకు అసలు ఏం కావాలో తెలియకపోతే, నువ్వు ఏం కోరుకుంటున్నావో తెలియకపోతే, నీ మనసుని ఎక్కడ నిలిపించాలో నీకు తెలియకపోతే నువ్వేం ధ్యానం చేస్తావు? ఇప్పుడు ధ్యానం చేయాలని తిరుగుతున్నావు కానీ దేన్ని ధ్యానం చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు చదువుకునే వాళ్ళకు ఒక లక్ష్యం ఉంది, నేను చదువుకోవాలని లక్ష్యం ఉంది. ఒక ఉద్యోగం చేసే వాళ్ళకి ఒక లక్ష్యం ఉంది, ఒక క్రికెట్ ఆడే వాళ్ళకి ఒక లక్ష్యం ఉంది, ఫుట్బాల్ ఆడే వాళ్ళకి ఒక లక్ష్యం ఉంది, చెస్ ఆడే వాళ్ళకి ఒక లక్ష్యం ఉంది, డాక్టర్కి ఒక లక్ష్యం ఉంది, ఆఫీసులో ఉద్యోగం చేసే వాళ్ళకి ఒక లక్ష్యం ఉంటుంది. ఇలా ఒక్కొక్క వ్యాపారస్తుడికి వ్యాపార లక్ష్యం ఉంటుంది. ఒక్కొక్క లక్ష్యంతో ఒక్కొక్కరు పనిచేస్తున్నారు. నీకు కూడా ఏదన్నా ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యం ఉంటే నీ మనసును కేంద్రీకృతం చేయొచ్చు. లక్ష్యమే లేకపోతే నువ్వు ఎలా సాధన చేస్తావు? ఇప్పుడు ధ్యానం చేయాలంటే ఏం చేయాలా? లక్ష్యం ఉండాలి. లక్ష్యం కోసం ధ్యానం చేయాలి. చేపలు పట్టి ఆయన దేనికోసం చేసిండు? చేపల కోసం ధ్యానం చేసిండు. ఆయన లక్ష్యం అది. ఇప్పుడు మనం ధ్యానం చేయాలనుకుంటున్నాం కదా, మనం దేన్ని ధ్యానం చేయాలి? మనం పొందాలనుకున్నటువంటి వస్తువు ఎక్కడుంటుంది? సంథింగ్ మనం దేన్ని ధ్యానం చేయాలనుకుంటారు ఎక్కువ? ఆ వస్తువు ఎక్కడ ఉంటుంది? ఇదే కదా కావాల్సింది. మనం ధ్యానం చేయాలనుకున్న వస్తువు ఏంటి, అది ఎక్కడ ఉంటుంది? ఓకే,
అంటే ఒక ఆధ్యాత్మిక పరంగా ఒక యోగి కానీ ఒక సాధకుడు కానీ ధ్యానం చేయాలనుకుంటే ఏమనుకుంటాడంటే మనసుని ఆ ధ్యేయ వస్తువునందు కేంద్రీకృతం చేసి ఉంచాలి. ఇప్పుడు మన ధ్యేయ వస్తువు ఏంటి? అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.